దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెనస్డే 16th జూలై 2025. మీ అందరికీ యేసుప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 3 యోహాను పత్రిక 8వ వచనాన్ని చదువుకుందాం. 3 John and we are reading verse 8. మనము సత్యమునకు సహాయకులము ఉన్నట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనము దేనికి సహాయకులుగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. మనము సత్యమునకు సహాయకులుగా ఉన్నట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. సత్యము, ఎవరైతే సత్యమును తీసుకొస్తున్నారో, ఎవరైతే సత్యవాక్యమును తీసుకొస్తున్నారో, ఎవరైతే సత్యము కొరకు జీవిస్తున్నారో వారికి మనము సహాయకులై ఉండాలి. Let me read this in English and we will understand more in detail. We therefore ought to receive such that we might be fellow helpers to the truth. We have to receive such, whoever is bringing the true word of God, whoever is living for the truth, whoever are bringing the truth, you have to stand with them. You have to be with them. You have to receive them that we might be fellow helpers to the truth. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము సత్యమునకు సహాయకులముగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. నేను ఏదో ప్రేయర్ చేసుకుంటాను, నేను ఏదో చర్చ్కి వెళ్తున్నాను, లేక నేను ఎక్కడో సహాయపడుతున్నానంటే కాదండి. సత్యం కొరకు సహాయపడాలి. వాట్ ఎవర్ మినిస్ట్రీ, దట్ మినిస్ట్రీ షుడ్ బి ద మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్. అది ఏ పరిచర్యనా, ఆ పరిచర్య సత్య సంబంధమైన పరిచర్య ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఎలా తెలుసుకోగలము? వాక్యానుసారముగా తెలుసుకోగలము, ప్రార్థన ద్వారా తెలుసుకోగలము, ఆత్మ నడిపింపుతో తెలుసుకోగలము. ప్రియ సంఘమా, దేవునికి స్తోత్రము కలుగును గాక. క్లియర్గా దీని అర్థం ఏంటంటే, కనపడుతుందంతా కూడా సత్యమని మనము భావించడము కరెక్ట్ కాదు. కనపడుతుందంతా కూడా, వినపడుతుందంతా కూడా సత్యమని భావించేవారు అజ్ఞానులు, వారికి ఏం తెలీదు. हिंदी में पढ़ेंगे 3 यूहन्ना और उसमें 8 वचन पढ़ रहे हैं. इसलिए ऐसों का स्वागत करना चाहिए जिससे हम भी सत्य के पक्ष में उनके सहकर्मी हो. सत्य के पक्ष में, हमको सत्य के पक्ष में ही रहना चाहिए. वो चाहे अपने रिश्तेदार हो या आपका पड़ोसी हो, आपका परिवार हो, आपको सत्य के पक्ष में ही खड़ा होना चाहिए. నీవు సత్యాన్ని సత్యపక్షముగానే నిలబడాలి. చాలా సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, వారు మనవారని వీరు మనవారని చాలా సార్లు మనము అసత్యం పక్షంగా ఉంటాము. ఒకవేళ ఒక కోపం, ఒక ద్వేషం, లేక వారంటే నాకు ఇష్టం లేదని చెప్పి చాలా మంది అసత్యపక్షంగా ఉంటారు. ఈరోజు చెప్తున్నాను ప్రియ, సత్యానికి పక్షంగా ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సత్యపక్షంగా ఉన్నవారు మాత్రమే లోకాన్ని జయిస్తారు. సత్యపక్షంగా ఉన్నవారు తల మాత్రమే దేవుడు ఎత్తుతాడు. సో ఈరోజు నువ్వెవరివైనా సరే, ఏ పక్షంగా ఉన్నావు, ఎవరికి సహాయకుడుగా ఉన్నావు, దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామంది ఆఫరింగ్స్ ఇస్తాం, కానుకలు ఇస్తాం. దేనికి సహాయకుడుగా ఉన్నావు? చాలా ముఖ్యము. దుష్టుడు నిన్ను సత్యపక్షంగా ఉండకుండా ఉన్నట్లు ప్రయత్నం చేస్తాడు. దుష్టుడు నువ్వు సత్యపక్షంగా కాక ఏదైతే సత్యం కాదో ఆ వైపు నేను తిప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు తెలుసా? సత్యపక్షముగా ఉండి, సత్యానికి పక్షముగా ఉండి నువ్వు సహాయపడినప్పుడు దేవుడు గుర్తిస్తాడు. ద లార్డ్ విల్ అక్నాలెడ్జ్ యూ. See, you cannot do anything against the truth. నువ్వేమి చేసినా సత్యము కొరకే మనము చేయగలమని దేవుని వాక్యంలో మనం చూస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏది సత్యమో ఏది సత్యము కాదో
ఆ వివేచన కావాలి. ఆ వివేచన లేకపోతే నీవు బుద్ధి లేని కన్యక జాబితాల్లోనికి వెళ్ళిపోతావు. యూ విల్ బి వన్ ఆఫ్ ద ఫూలిష్ వుమన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ పక్షంగా ఉండాలి? సత్యానికి పక్షంగా ఉండాలి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దట్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. నెవర్ బి పార్షియల్, నెవర్ సపోర్ట్ వన్ సైడ్ వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్ రైట్. మనము సత్యంలో ఉన్న వారి పక్షమునే ఉండాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా, వారు తునీకరింపబడినను లేక వారు అంగీకరింపబడినను, నీవు సత్యపక్షముగానే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేసినాను ప్రభా. సత్యము ఏంటో, సత్యము ఏది కాదో వివేచన మీరు నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేసి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిశ్చయంగా నాయన తండ్రి, సత్యపక్షంగా ఉన్నప్పుడే నాయన తండ్రి మా జీవితంలో మేము గెలుస్తాం నాయన. we will have victory, my Father Lord. Have mercy on us and lead us and guide us, Lord. ఈరోజు ఎవరెవరైతే అసత్యంలో ఉన్నారో వారిని విడిపించమని ప్రార్థన చేసిన, అసత్యం నుంచి తప్పించమని అడుగుచున్నానయ్యా. సత్యంలోనే ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దేవ బిజినెస్ చేసిన వారిని ఆస్వాదించి బలపరచండి అయ్యా. సహాయం చేయండి నాయన తండ్రి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసేవారు చదువుల్లో మీ తోడు దయచేయండి. జాబ్స్ చేస్తున్న వారందరి గురించి కూడా ప్రార్థన చేసిన వారు జాబ్స్లో మీ కృప దీవెన కొరకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరిపించుకున్న వాడిని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులను వర్ధింపు చేసినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన సత్య సంబంధమైన పరిచర్య చేయటకి సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. భ్రమపరచు ఆత్మ నుంచి నీ బిడ్డలు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాను దేవ. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.